తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సాహితీ ఆధ్యాత్మికవేత్త రోజిష్మాన్ గురువు గారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. ధనుర్మాసం సందర్భంగా పాశురాల ప్రాముఖ్యత అలాగే వాటి వివరణ తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మార్గశిర మాసం, అందులోనూ ధనుర్మాసం ఎంతో మంది వేచి చూస్తారనమాట ఈ మాసం కోసం. ప్రత్యేకించి గోదా అమ్మవారిని కొలుచుకునేటువంటి శుభదినాలు ఇవన్నీ కూడా. ఇందులో భాగంగా పాశురాలు అసలు ఎలా పఠించాలి, ఎలా చదవాలనేది చాలా మందికి సందేహం అండి. మీలాంటి వారు తెలుగులో అనువదించి మాలాంటి వాళ్ళే కాస్త సులువు చేశారని చెప్పుకోవాలి. ఇందులో భాగంగా తమిళంలో అసలు ఎలా ఆ పాశురాలను చదవాలి, వాటికి తెలుగు అనువాదం ఏమిటి, మేము ఎలా అర్థం చేసుకోవాలి, అసలు అమ్మవారు ఏ విధంగా వివరిస్తున్నారు ఈ పాశురాల ద్వారా మాకు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఒక సిరీస్ లాగా మనం ప్రారంభించాము. ఇవాళ మనం 3వ పాశురం గురించి తెలుసుకోబోతున్నాం. చాలా సంతోషం. మీ ద్వారా ధనుర్మాసం 3వ రోజు, 3వ పాసురం రోజు. క్రితం పాసురంలో ఏం చేయకూడదో అమ్మవారు చెప్పింది, నియమాలు చెప్పింది. సిద్ధి కలగాలని మనం నోము నోచుకుందాం రండి అంటోంది. ఇంకా 3వ పాసురంలోకి ఆవిడ ఇలా అమ్మవారు ఇలా వెళుతోంది. అంటే నోము నోచుకునే ముందు స్నానం చేయడం. స్నానం చేస్తే ఏం జరుగుతుందో ఆవిడ చెబుతోంది. ఎందుకు స్నానం చేయాలి, స్నానం చేస్తే ఏం వస్తుంది అని. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ நம் பாவைக்கு சாட்சி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெருஞ்சென்னலூடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுத்தப்பத் தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பற்றி வாங்கக்குடம் நிறைக்கும் வள்ளற் பெரும் பசுக்கள் நீங்காத செல்వం நிறைந்தேలోరెంపావాయ్. ఇది నేను తమిళ చదివాను. నా అనువాదాన్ని మీరు చదవండి తెలుగులో. ఏ విధంగా ఉందో 3వ పాసురం తెలుగులో విందాం. విజృంభించి లోకాన్ని కొలిచిన ఉత్తముడి నామగానం చేసి మనం నోము చేసుకోవాలనుకుని స్నానం చేస్తే క్రమం తప్పకుండా దేశమంతా నెలకు 3 వానలు కురుస్తాయి. ఏపుగా ఎదిగిన ఎర్రని వరిచేను నీళ్లల్లో చేపలు తుళ్ళుతూ ఉంటాయి. విచ్చుకున్న కలువ పూలపై తుమ్మెదలు కళ్ళు వాల్చుకుని ఉంటాయి. ధైర్యంగా కాళ్ల దగ్గర కూర్చుని బరువైన పొదుగుల్ని పట్టుకుని పితికితే కడవల్ని నింపుతాయి పెద్ద పెద్ద పాడి ఆవులు. తొలగిపోని ఐశ్వర్యం నిండుగా ఉంటుంది ఓలాలా నా చెలి. చాలా చక్కగా అనువదించారండి. అంటే మా అందరికి అర్థమయ్యే రీతిలో. అసలు అంటే పూర్తిగా వివరణ చెప్పండి, దీని అర్థం ఏంటి? ఎందుకంటే కొన్ని వరిచేలు నీళ్లలో చేపలలో ఎగురుతూ ఉంటాయని చెప్పి ఆవుల గురించి చెప్పారు ఇక్కడ. అలాగే 3 కాలాల పాటు వర్షం పడుతుంది అనేది అర్థం చదివితే అర్థమైంది. కానీ వాటి దేని ఉద్దేశంతో చెప్పారు అనేది వివరించండి. ఏ కాలం వారు అసలు? అప్పుడు ఏ కాలం? అమ్మవారు ఆమె 8వ శతాబ్దం. కొంతమంది 716 సామాన్య శకం 716 అని, కొంతమంది 746లో పుట్టారు అని చెప్తారు. మొత్తం మీద అందరు చరిత్రకారులు అందరూ ఏకీభవించింది 8వ శతాబ్దం అని. అంటే 8వ శతాబ్దానికి వరిచేను నీళ్లలో చేపలు తుళ్ళుతూ ఉండేవన్నమాట. ఇవాళ మనకు ఆ దృశ్యం తెలియదు. అట్లాగే ఈ మనకి పాలు పితికితే ఇవన్నీ చెప్తా ఉండడం అనేది మనకి ఈ రోజుల్లో మనం అంటే మన చరిత్రను మనం పునర్వీక్షించుకోవడానికి ఇది ఇప్పటికి అంటే మన వాళ్ళకి ఇంకా చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తెలుసుకోవడానికి బాగుంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఆవిడ చెప్తున్నది విజృంభించి లోకాన్ని కొలిచిన ఉత్తముడు అని. మీకేమైనా అర్థమవుతున్నదా? విజృంభించి లోకాన్ని కొలిచిన ఉత్తముడు. వామన అవతారంలో నారాయణ 3 అడుగులకు వచ్చి విజృంభించి లోకాన్ని కొలుస్తాడు. అంటే ఒక కాలు బలిని మీద ఒక పాదంతో మొత్తం లోకాన్ని కొలుస్తాడు. అది ఆవిడ చెప్తుంది, విజృంభించి లోకాన్ని కొలిచిన ఉత్తముడు అని. ఏపుగా ఎదిగిన ఎర్రని వరిచేను నీళ్లలో చేపలు తుళ్ళుతూ ఉంటాయి అని, విచ్చుకున్న కలువ పూలపై తుమ్మెదలు కళ్ళు వాల్చుకొని ఉంటాయి అని. ఎంత అద్భుతమైన పదచిత్రణో చూడండి. విచ్చుకున్న కలువ పూలపై తుమ్మెదలు కళ్ళు వాల్చుకొని ఉంటాయి అని చెబుతూ చక్కని గ్రామీణ దృశ్యానికి చిక్కని పద చిత్రీకరణ చేసింది ఆండాళ్. అప్పుడు ఎలా ఉండేవారు? ఐశ్వర్యం, ఇక్కడ ఐశ్వర్యం అంటోంది ఆవిడ. ఐశ్వర్యం అంటే ఇందాక నేను చెప్పిన ప్రతిదానికి ఆవిడ ప్రతీకగా చెప్తున్నారు ఆండాళ్. అంటే కటాక్షాన్ని ఆవిడ ఐశ్వర్యం అంటుంది. దేవుడి కటాక్షాన్ని ఐశ్వర్యం అంటోంది. ఐశ్వర్యం దేవతల కటాక్షానికి, పాడి ఆవులు కటాక్షాన్ని ఇచ్చే దేవతలకు. అంటే మనకి ఆవు దేవతగానే మనం పరిగణిస్తున్నాము, అందుకని ఈ పాడి ఆవుల్ని దేవతలు అంటుంది ఆవిడ. బరువైన పొదుగు అంటే ఆరాధన అనేది, ఆరాధన బరువుగా ఉండాలి, బలంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి అని చెబుతుంది. మన ఆరాధన పుష్టిగా ఉంటే ఇక్కడ అతి గొప్ప తాత్విక చింతన ఆవిడ చెప్తుంది ఆండాళ్ళు.
ధైర్యంగా కాళ్ళ దగ్గర కూర్చోవటం, ధైర్యం చేసి దేవత శరణు పొందడం వంటి అన్నమాట. మనకి భక్తి కావాల్సిన ధైర్యం ఇక్కడ కాళ్ళ దగ్గర అంటోంది. తమిళ్లో అంటారు తిరువడిగలే శరణం అని, అంటే దేవుడి తిరువడిగలే తిరుపాదాలే శరణం అని. అంటే కాళ్ళ దగ్గర కూర్చోడానికి ధైర్యం కావాలట. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి ధైర్యం కావాలి, అది చెప్తోంది ఆవిడ. దైవం అంటే మళ్ళీ చెప్తున్నానండి, ధైర్యంగా కాళ్ళ దగ్గర కూర్చోవడం, ధైర్యం చేసి దేవత శరణు పొందడం వంటి విషయాలకు ప్రతీకలుగా అర్థమవుతున్నాయి. భక్తికి ముఖ్యంగా ఉండాల్సింది ధైర్యం, అందుకే ధైర్యం అనే శబ్దాన్ని ప్రయోగించింది అంటాడు. నిజమే, భక్తి ఉండాలంటే ఎంతో ధైర్యం అనేది ఉండాలి. చాలా చక్కగా వివరించారండి. 3వ పాసురం. గోదా అమ్మవారి పాదాలకు ప్రమాణం. నమస్కారం గురుగారు.